ఆర్డబ్ల్యూఎస్ జేజేఎం చాలా స్లో అయింది. అది ఇప్పుడు బిఫోర్ 19 డ్యూరింగ్ 19 శాంక్షన్ అయింది స్కీమ్. 5 years నత్తనడికి నడిచింది. ఇప్పుడు ఒక్క బ్రహ్మదేవం పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ 7 వాటర్ స్కీమ్స్ 2,93,00,000. దాంట్లో 3 కంప్లీట్ అయిపోయినాయి, కొరవి ప్రోగ్రెస్లో ఉంటాయి. మొత్తం నియోజకవర్గానికి 111,82,00,000 రూపాయలు 428 వాటర్ స్కీమ్స్ శాంక్షన్ అయినాయి. అప్పుడు వాటిల్లో ఇప్పటికీ కంప్లీటెడ్ 225, ఇంకా నాట్ స్టార్టెడ్ 77 ఉన్నాయి, ప్రోగ్రెస్లో 126 ఉన్నాయి. నేను ఎలక్ట్ అయిన తర్వాత చాలా స్పీడ్ అందుకున్నాయి. స్లోగా ఉండి అన్నీ రివ్యూ పెట్టేసి తొందరగా అయ్యేటట్టు చూసాము. ఇక్కడ ఈ బ్రహ్మదేవం పెద్ద పంచాయతీ, వీళ్ళు ఒక బస్సు అడిగినారు. ఆ బస్సు అంతకుముందు ఉండిన దాన్ని లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. పొట్టెంపాడుకి గోవిందరెడ్డిపాళెం వచ్చేది, దాన్ని కూడా నడిపిస్తామని చెప్పాను. ఇక్కడ బ్రహ్మదేవంలో సిమెంట్ రోడ్లు మొత్తము 13, 23, 27 లక్షల రూపాయలు రోడ్లకిను అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేశాము. అట్లే అన్నదాత సుఖీభవ ఈ ఒక్క ఊర్లో 552 మందికి 1,02,00,000 రూపాయలు. అట్లే పెన్షన్లు ప్రతి నెల 31 లక్షల రూపాయలు 733 మందికి. ఆటో డ్రైవర్లకి 47 మందికి 7,05,000 రూపాయలు ఇచ్చాము. తల్లికి వందనం 88,683 మంది విద్యార్థులకి 88,79,000 ఇచ్చినాము. మొత్తం 2,57,00,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించిన పనులు చేశాము. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఈ అర్జీలు ఇచ్చారు, ఆ సౌటి కాలువలు రివర్స్ వస్తున్నాయి, అవి మురిగిపోయి వాసన వచ్చి దోమలు వచ్చి జబ్బులు వస్తున్నాయి, కట్టకుండా ఉంటే బాగుండేది, కట్టి చెడిపేసేసినారు, ఏదన్నా లెవెల్ పెట్టించి మళ్ళీ కాంక్రీట్ ఏమని చెప్పి అడుగుతున్నారు. టోటల్ లాస్ట్ 5 yearsలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్లో కానీ లేకపోతే నుడాన్ ఫండ్స్ కానీ ఈ డ్రైన్స్ కట్టిన దాంట్లో భారీ కుంభకోణం జరిగింది. భారీ కుంభకోణం. ఏ ఊరికి పోయినా ఈ డ్రైన్లు అయ్యా వెనక్కి రివర్స్ వస్తున్నాయ్యా, మురిగిపోతున్నాయి, వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. దానికి మళ్ళీ ఇంత పెద్ద పలకలు, ఆయన కంటే ఎత్తైన పలకలు. సౌటి కాలువలకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నేను ఎక్కడ చూడలే. అవి ఏ ఒక్కటి పనిచేయటంలే. వాటికి రిపేర్ చేయించమంటారు. నిన్నగాక మొన్న వాళ్ళు బిల్లు తీసుకుంటే దాని మీద మళ్ళీ ఎక్స్పెండిచర్ పెట్టాలంటే డిపార్ట్మెంట్కి కూడా కష్టమే. ఒక్క దోపిడీ కాదు, ఏదైనా సరే అవినీతికి అర్హత ఉంది, దేంట్లైనా దోపిడీ చేయొచ్చు అనేది ఆయన ఆ పెద్ద మనిషి రుజువు చేశాడు. దుర్మార్గం ఇది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు ఉదయం బ్రహ్మదేవంలోనే సిఎల్ కంపెనీ భూమి పూజ రేపు 11 గంటలకి. దాదాపు 20 కోట్లతో హాస్పిటల్ ప్లస్ నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్ కూడా శంకుస్థాపన జరగద్ది. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 20 పడకలు 30, 40, 50 పడకలకి తీసుకుపోతాము. సంవత్సరానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుద్ది. ఫ్రీగా మందులు ఇస్తాము, ఫ్రీగానే పరీక్షలు చేస్తాం. అంటే పక్క జరుగును పరీక్షలు సంవత్సరానికి 7-8 కోట్లు ఖర్చు పెడతాము. 7-8 కోట్లు ఖర్చు పెడతాము అన్నారు. ఇది ఒక ముత్తుకూరు సైడ్ ఆఫ్ వెంకటాచల మండలం. వీటన్నిటికీ పనికొచ్చే ఒక మంచి హాస్పిటల్ రేపు రాబోతుంది. సిఎల్ కంపెనీ అంటే అంతకుముందు సెమ్కార్పు, అంతకుముందు గాయత్రి, ఎన్సిసి సంబంధించిన, ఈరోజు సిఎల్ కంపెనీ ముందుకొచ్చి అంత పెద్ద మంచి హాస్పిటల్ కట్టేదానికి ముందుకు రావటం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి అదొక వరం.